అభం శుభం తెలియని 2 నెలల బాలుడిని తల్లి చంపేసి బావిలో పడేసింది. ఆపై తన ఒడిలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని కిడ్నాప్ డ్రామా ఆడి చివరకు కటకటాల పాలైంది. గురువారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ ఈ రోజు ముద్దాయిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అప్పనపల్లి గ్రామానికి చెందిన శ్రీమాన్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామం, నిందితురాలి స్వగ్రామం నంగునూరు మండలం నర్పేట గ్రామం. ఈ దంపతులకు 2 నెలల బాలుడి అపహరణ మిస్టరీగా మారింది. తన భర్త ఈ నెల 17న పని కోసం నిర్దొడ్డి మండలం రుద్రారం గ్రామానికి వెళ్లగా ఇంటి వద్ద బాబుతో ఉంటున్నారని, బుధవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు మాస్క్ ధరించి వచ్చి మాట కలుపుతూ ఒక్కసారిగా తన ఒడిలోని బాలుడిని అపహరించుకుపోయారని కవిత పోలీసులకు డ్రామాలాగా అనుమానం కలిగింది. వెంటనే అనుమానితురాలి తల్లిని వారిని ఆధీనంలోకి తీసుకుని విచారించారు. తీరా విచారణలో కవితనే తన కుమారుడి కరతేర్చినట్లు తేలిందని సీఐ అన్నారు. బాలుడిని చంపి గ్రామంలోని ఓ బావిలో పడేసి కిడ్నాప్ కథ అల్లినట్లుగా తెలిపిందన్నారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజు అక్కడికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా స్థానికుల రోదనలతో నిండిపోయింది. నిందితురాలిని కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని మీడియాతో తెలిపారు. తన భర్త చెడు అలవాట్లకు మరియు గతంలో అతనిపై ఉన్నటువంటి కేసుల దృష్ట్యా వీరి ఇరువురి మధ్య శారీరకంగా ఇబ్బందులకు గురై మనస్తాపానికి గురై ఈ బాలుడు తనకు అడ్డుగా వస్తున్న ఆరోపణలతో నిందితురాలు అతనిని చంపి బావిలో పడేసినట్లు వెల్లడించారన్నారు. మీడియా సమావేశం అనంతరం నిందితురాలిని జైలుకి పంపించడం జరుగుతుందని సీఐ పాలెపు శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులు ఛేదించిన దుబ్బాక ఎస్ఐ గంగరాజును, అతని సిబ్బందిని, దుబ్బాక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ను అభినందించారు. ఈ నెల 21 రోజు నైట్ 8 o'clock ఈ రామగల్ల శ్రీనివాస్ అని ఈ పుల్లూరు విలేజ్ మధ్యాహ్నం సమయంలో తన భార్య కొడుకు ఈ అప్పనపల్లి గ్రామంలో ఇంటి వద్ద ఉన్న సమయంలో ఎవరో ఇద్దరు అన్నౌన్ పర్సన్స్ వచ్చి ఆ బాబుని తీసుకెళ్లారని కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం ఒకటి కిడ్నాప్లో కేసు నమోదు చేసినాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ శ్రీమాను కవిత, శ్రీమాన్ అని పుల్లూరు విలేజ్, కవితది నంగునూరు మండల్ నంగునూరు విలేజ్. ఒక 3 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. 3 years కూడా పుల్లూరులోనే ఉంటారు. రీసెంట్గా ఏంటంటే ఈ శ్రీమాను ఒక 2-3 కేసులలో దొంగతనం కేసుల్లో జైలుకు పోయిండు. కొంచెం బ్యాడ్ క్యారెక్టర్ ఉంది. ఆ భార్యను ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేయడం, ఇబ్బంది పెట్టడం. ఆ అమ్మాయి కూడా అనవసరంగా నేను మ్యారేజ్ చేసుకున్నా, అటు మా తల్లిదండ్రులకు దూరమైన, అసలు ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితిలో మొన్న రీసెంట్గా అంటే 21st రోజు 2:30 ప్రాంతాల్లో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాబుని తీసుకెళ్ళి ఈ అప్పనపల్లి గ్రామ శివారులో ఈ రాజిరెడ్డి పొలంలో అంటే వ్యవసాయ బావిలో పడేసింది. తర్వాత సిడిఆర్ అనాలిసిస్, సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తే తర్వాత మాకు ఆమె మీద డౌట్ వచ్చింది. డౌట్లో భాగంగా ఆమెను గట్టిగా క్వశ్చన్ చేస్తే ఆమె చేసిన నేరం ఒప్పుకుంది. వెంటనే ఆమెను తీసుకెళ్ళి క్రెయిన్ సహాయంతో, ఫైర్ సిబ్బంది సహాయంతో డెడ్ బాడీని బయటికి తీసి దుబ్బాక గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించనైనది. వాస్తవానికి భర్త ఫిజికల్ మెంటల్ హరాస్మెంటు ప్లస్ ప్రీవియస్ కేసులు, జైలుకు పోవడం, నన్ను సరిగా ఎవరు పట్టించుకోవడం లేదు, నాకు చాలా ఇబ్బంది ఉంది. అటు తల్లిగారు కూడా సపోర్ట్ లేకపోవడం, మా ఇద్దరి మధ్యన ఉన్నది ఈ బిడ్డ ఒక్కడే. ఆ బిడ్డ లేకపోతే నన్ను అడిగేటోళ్ళు ఎవరు లేరు. నేను వెళ్ళిపోయి ఎక్కడైనా బతకొచ్చనే కారణంతో డిసిషన్ తీసుకొని బావిలో వేసి పడవేసింది. కాకపోతే ఇందులో మాకు పోలీస్ సిబ్బందికి ఎవరో అన్నౌన్ పర్సన్స్ ఎత్తుకెళ్ళినట్టు మిస్గైడ్ చేసింది. దానికి సంబంధించి కూడా మేము సెక్షన్లు యాడ్ చేసినాం. ఈ కేసు చాకచక్యంగా డిటెక్ట్ చేసిన దుబ్బాక ఎస్ఐకి ప్లస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. బాబు పేరు దీక్షిత్ కుమార్, 2 నెలల 20 రోజులు. రీసెంట్గా సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో భర్త అయ్యిండు.